ఒక 89 క్రిమినల్ కేసులున్నోళ్ళు ఈరోజు ఒక జీవో తీసిండు. 89 క్రిమినల్ కేసులున్నోళ్ళు. ఆయన గురించి మాట్లాడినా, ఆయన ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినా, ఆయన గురించి వ్యక్తిగతంగా ఎక్కడైనా మాట్లాడినా, వాళ్ళ మీద రౌడీ షీటర్లు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు. అసలు హిస్టరీ ఏమున్నది? 89 కేసులు ఉన్నాయని చెప్పేసి మన ఒక జాతీయ మీడియా సంస్థ ఇచ్చింది. అసలు ఈ 89 కేసులు ఏంది? నిన్న జీవో తీసిన తర్వాత అసలు ముఖ్యమంత్రి ఆయన మీద ఉన్న అత్యధికమైన కేసులు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేదు. ఇది ఈయన మన పెద్ద జైలుకు ఈయన స్వతంత్ర సమరయోధం కోసమో లేకుంటే తెలంగాణ కోసం అయిన కేసులు కాదు ఇవి. ఇలా రోజు ఆంధ్ర పాలకులతోని చెంచాగిరి చేసినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫీల్ అవుతుండంటే ఈరోజు ఆయన ఒక పునీతుని లెక్క ఫీల్ అవుతుండు. ఒకసారి చూద్దాం ఈయన కేసులు. రేవంత్ రెడ్డి గారి తామరపత్రం. తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్. అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇది మా హిస్టరీ తెరుస్తా అన్నావు కదా నువ్వు. నీ వైఫల్యాలను మేము ఎండగొడతామన్నావు కదా, నీ వైఫల్యాన్ని మేము చూపెడతామన్నాం కదా. ఆ వైఫల్యాన్ని చూపించకుండా ఈరోజు నీవు మా మీద కేసులు పెడతా అన్నావు. అసలు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆరో ఫ్లోర్లో నువ్వు ఆఫీసులో కూర్చుంటావు. దాని ముందు వచ్చి నీ కేసులు నీకు వినిపిస్తా అని చెప్పి, నేను ధర్నా చేస్తా అని చెప్పాలి, రాస్తారోకో చేస్తా అని చెప్పాలి, నేను ఉరిదీస్తానని చెప్పాలి, నేను జైల్లో పెడతానని చెప్పాలి. నీ చుట్టూ పోలీసులే ఉన్నారు, నీ చుట్టూ పోలీసు వలయం ఉన్నది. అసలు నీవు కేసులు పెడతా అన్నావు, నువ్వు జైల్లోకి పంపుతా అన్నావు, రౌడీ షీట్లు పెడతా అన్నావు, హిస్టరీ షీట్లు పెడతా అన్నావు. అసలు నీ హిస్టరీ ఏంది? నీ చరిత్ర ఏంది? నీ బతికేంది? ఇది రేవంత్ రెడ్డి బతికిది. ఇది రేవంత్ రెడ్డి బతుకు. ఒకవేళ ఇంట్లో ఒక 4 కేసులు ఉన్నా నన్ను జీవితకాలం జైల్లో పెట్టుకొని బెయిల్ కూడా తీసుకొని అసలు ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండు మనకు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఐపీసీ సెక్షన్ 120B రేవంత్ రెడ్డి గారు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ కేసెస్ నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఐపీసీ 290. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ దెన్ ఏ గ్రేవ్ ప్రొవొకేషన్ ఐపీసీ సెక్షన్ 352. Charges related to negligent act likely to spread infection of disease dangerous to life IPC 269. Charges related to assault or criminal force to deter public servant for discharge of his duty IPC section 353. Charges related to punishment for criminal trespass IPC section 447. Charges related to every member of unlawful assembly guilty of offence committed in prosecution of common object IPC 149. Charges related to punishment for rioting IPC section 147. Charges related to punishment for being member of an unlawful assembly IPC 143. Charges related to a dishonest or fraudulent execution of deed of transfer containing false statement of consideration IPC 423. Charges related to joining unlawful assembly armed with deadly weapon అంటే కత్తులు తుపాకులతో IPC section 144. Charges related to using evidence known to be false IPC section 196. Charges related to joining or continuing in unlawful assembly knowing it has been commanded to disperse IPC 147. Charges related to using as true such declaration knowing IPC section 200. Charges related to dishonesty making false claim IPC 209. Charges related to punishment for cheating IPC 417. Charges related to punishment for mischief IPC 426. Charges related to word, gesture or act intended to insult the modesty of a woman IPC 509. Charges related to rioting armed with deadly weapon IPC 148. Charges related to punishment of amendment of the act abandoned to commit in consequence and where express provision is made for its punishment IPC section 109. Charges related to negligent conduct with respect to machinery IPC 287. Charges related to consent known to be given under fear misconception of IPC 90. Charges related to punishment of criminal trespass IPC 447. Charges related to every number of unlawful assembly 144 section 149 section. Charges related to punishment for rioting 144 section. Charges related to punishment being member of unlawful assembly 143. Charges related dishonest 423. Charges related to unlawful assembly 143. Charges related to using evidence
known to be false 196, charge related to joining a continuing unlawful assembly 145, charge related to using a true as declaration knowing it is false IPC 200, charge related to dishonesty 209, charges related to cheating 417, charge related to punishment mischief 426, charge related to word gesture section 509, charge related to rioting armed deadly weapon IPC 148, charge related to punishment of amendment where section IPC section 109, charges related to negligent 287, charges related to consent known section 90, charges related to punishment for defamation section 50, charges related to defamation 499 section, charges related to acting endangering personal safety section 336 IPC, charges related to assaulting IPC 152, charges related to punishment for forgery 465, forgery కేసు కూడా ఉన్నది. ఇంకా charges related to negligent conduct machinery IPC 287, charges related to consent known to be given under fear or misconception IPC section 90, charges related to punishment for defamation charges section 500, charges related to defamation section IPC 499, charges related to endangering life personal 339, charges related to assaulting obstructing public servant IPC section 150, charges related to forgery 469. ఈ విధంగా 500 మన 89 క్రిమినల్ కేసులు, ఇందులో 34 దాదాపు 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడే కేసు. ఇక ఈయన మా గురించి మాట్లాడతారు. ఇక ఈయన క్యారెక్టరు, ఈయన తిట్టే బూటు పురాణాలు, ఇక వీరి గురించి మాట్లాడదాం. నేను ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్ చూపెడతా, ప్రూఫ్ లేకుండా నేను చూపెడతా. ఇది ఈయన జైలుకు పోయిండు, నన్ను జైలుకు అన్యాయంగా పంపినని చెప్తారు. ఇది ఈయన కథ. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హిస్టరీ. ఇక ఈయన భాష పాండిత్యాన్ని చూద్దాం. అంటే ఒక కౌన్సిలర్ వార్డు మెంబర్ కూడా పనికిరానివాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ బూత్ పురాణం, ఇక ఈయన బూత్ పురాణం, ఈయన మంత్రాంగం ఎట్లుంటుందో వినిపిద్దాం. అంటే ఒక క్యారెక్టర్, ఒక లక్షణం కూడా ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణం లేదు. ఒక దొంగకు ఎన్ని లక్షణాలు ఉండాలనో, జీవితకాలం జైల్లో ఉండవలసిన వానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఈ ప్రబుద్ధునికి ఉన్నాయి. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర కాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోత నుంచి పాటు పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేడుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డపడి చేస్తే చూసుకుంటూ అంటున్నాం. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయద కొడుకులు ఒక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మమ్మని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయలేనుడా, సమదా, పెద్దమ్మ, దిక్కుమాలోడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకలారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యా అరే సన్నాసుడా, కార్యకర్తల వల్ల పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలించి కొడతారని చెప్పి బోర్ల మొక్క పండబెట్టి తొక్కుదాం. ఇవాళ ఈయన మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలి, ఏ కేసులు పెట్టాలి, రౌడీ షీట్ పెట్టాలనా, హిస్టరీ షీట్ పెట్టాలనా, ఈయన చరిత్ర ఇది, ఈయన ఘన చరిత్ర ఇది, ఈయన భాషా పాండిత్యం ఇది, ఈయన క్రిమినల్ చరిత్ర ఇది. ఈయన ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు సెక్రటరియట్లో కూర్చుండు. కమాండ్ కంట్రోల్ రూము 6th ఫ్లోర్లో ఈరోజు కూర్చొని రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా క్యారెక్టర్ గురించి, మా హిస్టరీ గురించి, మా చరిత్ర బయటికి తీస్తారంట, మమ్మల్ని జైల్లోకి పంపుతారంట, మా మీద రౌడీ షీట్లు పెడతారంట. ఈరోజు ఎవరి మీద పెట్టాలి నువ్వు చూపి. నేను ఇదే చెప్తాను. ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు ఇవాళ నీ గొప్పతనం ఏందో, నీ భాషా పాండిత్యం ఏందో, నీ చరిత్ర ఏందో మేము బయట ఉండి నిలబెడతాం, నేను మాట్లాడతామని చెప్తాను. ఆయన చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి ఈరోజు రాత్రి 11 గంటలకెళ్ళి ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టిన పరిస్థితి, బయటికి వెళ్ళకుండా. ఖచ్చితంగా ఈ ప్రతి జనానికి చేరేటట్టుగా మేము చేస్తాం. ప్రతి జనం చేతిలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బాహాటంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్వతంత్రం చేసిన పార్టీ అని, నీతి నిజాయితీ గల పార్టీ అని, ఐడియాలజీకి ఎథిక్స్కు మారల్ పేరు మేమేనని చెప్పి, మహాత్మా గాంధీ నెహ్రూజీ వారసులం మేమని చెప్పి ఒక దొంగను ఈరోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు. ఈరోజు ఏది చూసుకొని నన్ను పొగుడుదాం. ఇంత నేను కూడా పొగుడుతానని అనుకుంటున్నా. నేను కూడా మా ముఖ్యమంత్రి అంత మంచి ముఖ్యమంత్రి ఎవరు లేరని నాకు కూడా చెప్పాలని ఉంది. కానీ ఏది చూసి చెప్పాలి నేను?
89 క్రిమినల్ కేసులు చూసి చెప్పాలన్నా, లేకుంటే ఇంత వినవాడుతున్నాయి బండ బూతులు చెప్పాలన్నా? నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అర్థమైందా? ఇది ఇప్పుడు ఈయనకు రాజకీయం అంటే ముఖ్యమంత్రి అంటే ఒక ఉద్యోగం లెక్క, ఒక నౌకర్ లెక్క, జీతం తీసుకున్న లెక్క. సిద్ధాంతం అంటేనేమో సంచులు మోసుడు ఈయన దృష్టిలో. అసోంటిది ఈరోజు స్వతంత్రం చేసినామని చెప్పేసి సిద్ధాంతం కోసం ఈరోజు మేము 34 ఏళ్ళు కాంగ్రెస్ పట్ల పనిచేసినా, మేము బయటికి మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపినా, అనేక పార్టీలు ఈరోజు మమ్మల్ని పిలిచినా మేము పోతలేమంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐడియాలజీ, సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాం కాబట్టి. ఎందుకంటే సిద్ధాంతం అంటే ఈరోజు ప్రాణం అసోంటిది. సిద్ధాంతంతో ఏదో ప్రాణమన్న పోతుంది కానీ మా లోపల ఉన్న సిద్ధాంతం కాదు. అన్ని పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటుంది. కాషాయీకరణకు ఒక సిద్ధాంతం, బీజేపీకి ఒక సిద్ధాంతం, బీఎస్పీకి ఒక సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్కి ఒక సిద్ధాంతం, లాస్ట్ ఎంఐఎంకి ఒక సిద్ధాంతం, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి ఉద్యమకారునికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తారు. కానీ ఈ సిద్ధాంతానికి ఈరోజు ఒక విచిత్రమైన ఇది ఉదాహరణ ఈరోజు తీసుకొని వచ్చింది. ఆ సిద్ధాంతం ఇద్దరికే ఉన్నది భారతదేశంలో. ఒకటి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్నది, నెక్స్ట్ రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డి బాహాతంగా చెప్పేసిండు, క్యారింగ్ గూడ్స్ డెలివరింగ్ గూడ్స్ ఈస్ ఐడియాలజీ అని. అంటే సంచులు మోసుల ఐడియాలజీ అంట. ఆయన పార్టీ నేను ఎట్లా ఇది చేసిందంటే, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఎవరు జీతం ఇస్తేనే వాని దిక్కు పోతా అని. అంటే ఏ పార్టీ నాకు ఆఫర్ ఇస్తే ఆ పార్టీ లెక్క పోతా అని చెప్పేసి. ఈరోజు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన, ఒక నాయకుడు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈరోజు లేదు. ఈరోజు తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి అంటే ఏందో బట్టలిప్పి ఈరోజు నిలబెట్టి చూపించిన. ఈరోజు బట్టలిప్పి నిలబెట్టి చూపించిన. ఇంత దౌర్భాగ్యుడు, ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరికైనా ఉండరా ఈరోజు హైకోర్టు ఆర్డర్లు అంటే ఈరోజు లెక్క లేదు, న్యాయ సంఘాలంటే ఈరోజు లెక్క లేదు, అర్థమైందా? న్యాయాధిపతులు అంటే ఎవరు లెక్క లేదు. ఈరోజు ఎవరిని కేసులలో పెడతారు, నువ్వు ఎవరిని జైళ్ళలో పెడతావు? అసలు జైళ్ళలో ఉండాల్సిన వ్యక్తి ఎవడు ఈరోజు? నిన్నగాక మొన్న 21వ తారీఖు రాత్రి ఈ ప్రపంచ దేశాలలో అతి ప్రమాదకరమైన కత్తి ఏదైనా ఉన్నదంటే దాన్ని కతానా తల్వార్ అంటారు. ఆ కతానా తల్వార్ను బాజాబ్తా ఈయన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాజాబ్తా స్టేజ్ మీద హైదరాబాద్కి వచ్చి తల్వారు దిప్పితే ఆయన గురించి మాట్లాడేటోళ్ళు లేడు, కేసులు పెట్టేటోళ్ళు లేడు, పరకరించేటోళ్ళు లేడు. ఆయన గురించి కనీసం ఒక సెక్షన్ మీద కేసు పెట్టే పరిస్థితి కూడా లేదు అసలు. ఆయనేమో ఈరోజు బహాటంగా వదిలేస్తారు. వాస్తవానికి దీంట్లో ఇగో ఇది చూడండి, చూసిండ్రా మీరు? నేను ఎందుకు చెప్తున్నా అంటే, హోంమంత్రిగా ఆయన చేసే పని ఏంది? ఈయన మీద కేసులు పెట్టాలి, జైలుకు ఈయనను పంపాలి. ఇవాళ ఈయన మీద కనీసం కేసు పెట్టరు. ఇదే భరత్ గౌడ్ అనేట ఆయన బర్త్డే చేసుకుంటాడు. బర్త్డే చేసుకుంటే ఆయన మీద కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపిన పరిస్థితి. నాది ఎగ్జాంపుల్ పెట్టి కేసు పెట్టిన ఆయన భరత్ గౌడ్ అనేట ఆయన బర్త్డే చేసుకొని కేక్ కట్ చేసిండు. కేక్ కట్ చేస్తే ఇది భయంకరమైన కత్తి పట్టుకుందని చెప్పేసి ఫోటో తీస్తే, ఆ ఫోటోను సుమోటుగా తీసుకొని రాచకొండ పోలీసు వాళ్ళు భరత్ గౌడ్ను +2 అంటే బర్త్డేకి వచ్చిన వాళ్ళందరినీ జైలుకు చెంచల్గూడ జైలుకు పంపినటువంటి పరిస్థితి. మరి ఈయన మీద ఎందుకు పట్టుకోరు? ఒకడు మర్డర్ మిస్ అయిపోయింది. ఈరోజు ఈయనను ఎందుకు పట్టుకోరు? ఈయనను ఎందుకు జైల్లో పెట్టారు? ఇంత భయంగా హైదరాబాద్లో తల్వార్ పట్టుకొని ఒక ముఖ్యమంత్రి తిరుగుతూ ఉంటే ఇలా గాడిదలు కాస్తుండ్రా రేవంత్ రెడ్డి? నా ఇంటి ముందు పోలీసులను పెట్టినవేంది? ఇసోటోని పోయి పట్టుకోక నా ఇంటి ముందు పోలీసులను పెట్టుకున్నావేంది? నేను కత్తులు పట్టుకొని తిరుగుతున్నా, తల్వార్లు పట్టుకొని తిరుగుతున్నానా? ఎవరైనా సంపాదించుకు చూసినా? నేను ఏం చేసినా అని చెప్పి నా మీద పోలీసులను పెట్టినావు. ఈరోజు నీ దగ్గర కదా ఉన్నది కథ అంతా. దొంగ పనులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఇదంతా అయిపోయింది కదా. ఈరోజు చట్టం అంటే ఎందుకు గౌరవం లేదో ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ఈరోజు బట్టలు ఇప్పుదాం. నేను ఎవరిదన్నా డిస్కవరీ అదేదో డిస్టిక్ అని సినిమా టికెట్లో తీసేది ఆన్లైన్లో ఉంటే నాకు నేను చూపెడతా. ఈరోజు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇదేదో ఈయన సినిమా వచ్చింది, ఆ సినిమాకు రేట్లు పెంచడానికి లేదు అని చెప్పింది. కానీ ఈరోజు బాజాబ్తా పట్టి థియేటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి 450 రూపాయలకి ఈరోజు టికెట్లు అమ్మిపిస్తున్నాడు. 450 రూపాయలు నువ్వు ఆన్లైన్లో ఓపెన్ చేయి.
ఈరోజు ఈ ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందా, కోర్టులను గౌరవిస్తుందా, మన కోర్టు ఇచ్చిన ఆర్డర్లను గౌరవిస్తుందా అంటే గౌరవిస్తలేదు. ఓపెన్గా ఈరోజు వెబ్సైట్లలో పెట్టి ఈరోజు 450 రూపాయలకు టికెట్, ఈయన జైల్లో ఉండాల్సిన వ్యక్తిని జైళ్ళల్లో పెట్టావు, ఈయన మీద కనీసం కంప్లైంట్ పెట్టావు, కనీసం ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయరు, మీరు కేసు కూడా బుక్ చేయరు. నేను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఈయన మీద. హ్యాబిట్స్ పోలీసు వాళ్ళు ఇవాళ వరకు చర్య తీసుకోకుంటే నేను సివి ఆనంద్కు, ఏసీపీకి, సెంట్రల్ జోన్ డీసీపీకి అందరికీ మెయిల్ చేసిన. లాస్ట్కి ఎన్ఆర్సీకి నిన్న కేసు పెడితే అక్కడ వాళ్ళు నిన్న కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి. కానీ తెలంగాణ పోలీసులు ఇయాల్టి వరకు మీరు ఎన్లో కూడా ఈరోజు మీరు స్పందించలే. అంటే ఈ తెలంగాణలో పోలీసులు ఉండబట్టి రైతులను లోపటేయనికేనా, యూరియా అడిగితే లోపటేయనికేనా, జీవో 29 కొట్టేయమని అంటే లోపటేయనికేనా, ఈరోజు పరీక్షలు బరాబర్ పెట్టమని అడిగితే లోపటేయనికేనా, ఈరోజు దేనికోసం ఉన్నారు పోలీసు వాళ్ళు? గరీబోళ్ళ ఇల్లు గులగొడుతుంటే కావాలి గాయనికా మీరు ఉన్నది? పేదోళ్ళ ఇల్లు గులగొట్టనికా మీరు కావాలి గాయని అనేది? ఇది ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గొప్పనికి ఒక ప్రభుత్వం, పేదోనికి ఒక ప్రభుత్వం. ఈరోజు 89 కేసులు ఉన్నోడేమో ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఏ కేసు లేను నా మీదనేమో ఈరోజు పార్టీకెళ్ళి ఎలగొట్టి నన్ను హౌస్ అరెస్టులు లేకుంటే జైళ్ళల్లో పెట్టుడు, కేసులు పెట్టే పని చేస్తూ ఉంటారు. ఈరోజు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి దొంగ, నాకు ఐడియాలజీ లేదు, నేను సంచులు మోసులే నా ఐడియాలజీ అని చెప్పుకునే ఒక దొంగ, పచ్చి బండ బూతులు తిట్టే ఒక బూతు పురాణి, ఒక స్లమ్లలో కూడా అసొంటి వాళ్ళు తిట్టారు కావచ్చు, తాగుబోతు తాగిన వాళ్ళు కూడా అట్లా తిట్టారు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా తిట్టారు కావచ్చు. ఈరోజు తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? నా సొంటోడు పోయి ఎక్కడైనా మాట్లాడుతుండా, నా సొంటోడు పోయి ఎక్కడైనా ధర్నా చేస్తుండా, నా సొంటోడు ఎక్కడ రస్తారోక చేయబోతుండా అంటే ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ 30,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాద్లో తయారైతే ఇక్కడ గాజులు వేసుకున్న రేవంత్ రెడ్డికి పట్టుకునే ధైర్యం ఉండదు, వాళ్ళను చూసే ధైర్యం ఉండదు, వాళ్ళ దిక్కు పోయేందుకు పనిచేసే పోలీస్ యంత్రాంగం తెలంగాణలో ఉండదు. కానీ మహారాష్ట్ర పోలీస్, క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు 6వ తారీఖు నెల వస్తారు, 30,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటారు. ఈరోజు భారతదేశం మొత్తం సరఫరా చేసేంత డ్రగ్స్ ఈరోజు తెలంగాణలో ఉత్పన్నమవుతుంది. మనం అందరం అనుకుంటాం దావోస్కి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చిండ్రు, ఇక్కడ యువకులకు మొత్తం నౌకర్లు ఇస్తున్నాను అందరూ అనుకుంటారు. దావోస్కి వెళ్ళి తెచ్చింది ఆ కంపెనీ కాదు, డ్రగ్స్ కంపెనీ అని చెప్పి మొన్న అర్థమైపోయింది. ఈరోజు చిన్న కుటీర పరిశ్రమ లెక్క తయారైపోయింది. ఇళ్లల్లో కూర్చొని డ్రగ్స్ తయారు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా పట్టుకున్నాడు, ముంబై పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా 30,000 కోట్ల, నేను కూడా పట్టుకున్నా అని చెప్పి 5 కిలోల గంజాయి పట్టుకున్నాడు ఇక్కడ స్కూళ్ళల్లో పోయి. అంటే ఈరోజు స్కూళ్ళల్లో నువ్వు విద్యాశాఖ మంత్రి ఉంటావు, నీ విద్యాశాఖలో నీ స్కూల్లో నువ్వు చదువు చెప్పే స్కూళ్ళల్లో నీ మంత్రిత్వ శాఖ ఉన్న స్కూళ్ళల్లో ఈరోజు డ్రగ్స్ తయారవుతుంటే మీరు గాడిదలా కాస్తున్నారు అంటున్నా. దొరికినవి 2, దొరకని ఎన్ని? సరే ఉండే దొరికినవి 2 అన్నతాను, దొరికినవి 2 అర్థమైందా? దొరకని 2, దొరకని ఎన్ని అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఈరోజు మన అన్ని దేని కూడా ఈరోజు అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా ఉండట నైతిక హక్కు లేనే లేదు. ఈ భారతదేశంలో అత్యధికమైన క్రిమినల్ కేసులు గల వ్యక్తి, ఒక ఐడియాలజీ లేని వ్యక్తి, ఒక సిద్ధాంతం లేని వ్యక్తి, చట్టం అంటే గౌరవం లేని వ్యక్తి, పోలీసు యంత్రాంగం అంటే గౌరవం లేని వ్యక్తి. ఈరోజు మనం చూసినాం రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు ప్రెసిడెంట్ ఎంపీగా ఉంటాడు. ఆయన కుర్చీ, వాళ్ళ గన్మెన్ కుర్చీ వేస్తే ఆయన సస్పెండ్ చేసిండ్రు. వీళ్ళ భార్య బిడ్డలు గొడుగులు మోపించుకుంటారు. ఇది సోషల్ మీడియాలో బయటికి వస్తుంది, అర్థమైందా? వాళ్ళు పోలీసు వాళ్ళతో గొడుగులు మోపించుకుంటారు, గొడుగులు పెట్టించుకొని మోపించుకునే పరిస్థితి ఈరోజు అక్కడికి వచ్చింది. కాబట్టి ఈరోజు వీళ్ళ పోలీసులన్న గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. ఇంత భయంకరంగా ఈరోజు పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఉన్న సుగుణాల గురించి, ఈ మన రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాండిత్యం గురించి, ఆయన మీద ఉన్నటువంటి వీర చరిత్ర గురించి నేను కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు కడతా అంటే నా చరిత్ర నువ్వు మాట్లాడద్దు, నా వికృత చేష్టల గురించి నువ్వు పలకనికి వీల్లేదు అని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి అంటోడు తెలంగాణ ముఖ్యమంత్రికి అవసరమా? పాయింట్ నెంబర్ 1. అర్హుడా? పాయింట్ నెంబర్ 2. అయితే ఎందుకు అని మీరు ఖచ్చితంగా వచ్చే ప్రతి ఛానల్లో మీరు కామెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.